హలో మై డియర్ వ్యూవర్స్ అండ్ స్వీట్ సబ్స్క్రైబర్స్. ఇక్కడ ఆయిల్ చూసారా, అడుగున మడ్డి ఉంది, అది కరెక్టే. కానీ మా స్టూడెంట్స్ ఏమడిగారంటే, అబ్బా మీ ఆయిల్ ఏంటి మేడం ఇంత ప్యూర్గా తెల్లగా ఉంది, మాదైతే ఇంట్లో నల్లగా ఉంటుంది అన్నారు. ఈ అడుగున ఇక్కడ కొంచెం ఉంది చూసారా, అది అంతకుముందు ఒకసారి పకోడీ ఏదో వేసినప్పుడు అది ఉండిపోయింది అలా. కానీ ఈ మిగతా ఆయిల్ చూస్తే ప్యూర్గా ఉంది అన్నారు స్టూడెంట్స్. మాదైతే ఈ ఆయిల్ చాలా నల్లగా ఉంటుంది మేడం, ఎందుకని అని అడిగారు. నా ఆయిల్ ఇలా తెల్లగా ఉండడానికి కారణం ఏంటంటే, నేను ఒకసారి ఆయిల్ తెప్పించిన తర్వాత అండి, ఆయిల్ అంతా కంప్లీట్గా అయిపోయి మళ్ళీ శుభ్రంగా గిన్నెంతా కడిగేసి ఫ్రెష్గా వేరే ఆయిల్ పోస్తాను అనమాట. కొత్త ఆయిల్ ప్యాకెట్ ఓపెన్ చేసినప్పుడల్లా పాత ఆయిల్ కంప్లీట్గా అయిపోవాలి, ఆ గిన్నె శుభ్రంగా కడిగేసి అప్పుడు మళ్ళీ కొత్త ఆయిల్ ప్యాకెట్ ఓపెన్ చేసి పోస్తాను అనమాట. అలా చేస్తే మనకు ఆరోగ్యంగా కూడా ఉంటుంది. ఆయిల్ వల్ల మనకి ఎలాంటి జబ్బులు అవి కూడా రావు, క్యాన్సర్ లాంటివి ఏవి రావు. ఇంకా వాళ్ళు అడిగేది ఏంటంటే, ఇంకొకటి ఆయిల్, ఇప్పుడు పాత ఆయిల్ మీకు కొంచెం ఉండిపోయింది అనుకోండి, మళ్ళీ కొత్త ఆయిల్ ప్యాకెట్ ఓపెన్ చేసి అందులో పోసేయకూడదు. ఆ పాత ఆయిల్ కంప్లీట్గా అయిపోవాలన్నమాట. అది అలా సెపరేట్గానే వాడాలి, కొత్త ఆయిల్ సెపరేట్గా వాడాలి. రెండు కలిపేసి అలా వాడుతూ ఉంటే నూనె ఇంకా నల్లగా అయిపోద్ది అనమాట. కాబట్టి ఎప్పుడు ఏ నెలకి తెప్పించిన నూనె ఆ నెల అయిపోవాలి, నీట్గా అయిపోవాలి. ఒకవేళ అవ్వకపోతే దాన్ని సెపరేట్గా అది అయ్యే వరకు కొత్త ప్యాకెట్ ఓపెన్ చేయకూడదు అనమాట. మీకు ఈ లోపల పకోడీలు తినాలనిపించినా ఏం తినాలనిపించినా ఓపెన్ చేయకుండా పాత నూనె కంప్లీట్గా అయిపోయే వరకు ఉండి అప్పుడు కొత్త ఆయిల్ ప్యాకెట్ ఓపెన్ చేస్తే మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్, లవ్ యూ ఆల్, బాయ్.